ప్రభువైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి మహిమ కలిగిన నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ నామ ఘనత కొరకై మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్కును ఆత్మను పంపి పవిత్రపరిచి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్యము చేత ఆత్మచేత మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, అభిషేకించండి. నీ చిత్తాన్ని మా ప్రాణాత్మ దేహ శరీరాల్లో జరిగించండి. ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందుకొని మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా కీర్తనల పుస్తకాలు ధ్యానాలలో మనం ప్రతి పునరుద్ధాన దినాన కీర్తనల పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ జీవ గ్రంథాన్ని మనందరం కూడా నేర్చుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. లాస్ట్ సండే వరకు మనం 16వ కీర్తన ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ కీర్తన లాస్ట్ సండే మనం ముగించుకున్నాం. ఈరోజు 19వ కీర్తన మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 19వ కీర్తన మొదటి వచనం నుండి 14 వచనాలు ఉన్నాయి. ఈ 19వ కీర్తనలో ఉన్న అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే ఒక విశ్వాస జీవితానికి కావలసినటువంటి టార్గెట్, అంటే ఒక గురి అనేది మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఈ కీర్తనలో మనకు ఎక్కువగా ధ్యానాంశాలు ఎక్కువగా ఉంటాయి. దేవుని గురించినటువంటి ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యానం తర్వాత దేవుని సంగతులలో ఎరిగిన వారమై మనం ఎలా ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలి అనే విషయాలు ఇందులో ప్రాముఖ్యంగా చెప్పబడ్డాయి. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మొదటి కీర్తన, 19వ కీర్తన, 119వ కీర్తన, ఈ 3 కీర్తనలలో ఎక్కువగా దేవుని గురించినటువంటి సంగతులు, అంటే ఆయన వాక్యము యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి సంగతులు పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కువగా ఉంటాయి. అంటే ఆయన లేఖనముల ద్వారా మన జీవితంలో జరిగే కార్యాలను గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కువగా చెప్పబడతాయి. ఏ కీర్తనలో? మొదటి కీర్తన, 19వ కీర్తన, 119వ కీర్తన. ఈ మూడిట్లో కూడా వాక్యము యొక్క ప్రత్యక్షత ద్వారా ఒక పాపి దేవుని యొద్దకు ఎలా చేర్చబడతాడు అనేటువంటి విషయాలు ఇందులో ప్రాముఖ్యంగా రాయబడ్డాయి. ఇవి దైవ ప్రత్యక్షత కలిగినటువంటి గ్రంథాలు, కీర్తనలు. గమనించారా? అంటే దైవ ప్రత్యక్షతలలో ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు, మహిమా ప్రభావాలు, ప్రత్యక్షతలు ఇందులో ఉంటాయి. ఇవి మన జీవితంలో ఎలాంటి ప్రభావితమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు
అనేటువంటి విషయాలు ఇందులో ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. వాస్తవానికి ఈ 19వ కీర్తన మనిషి యొక్క జీవితంలో ధ్యానం చేసినప్పుడు దేవుని యొద్ద నుండి దొరికే ఒక శ్రేష్టమైన అనుభవాలను చూడొచ్చు. ఈ అనుభవం ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క గుణలక్షణాలని, ఆయన మహిమా ప్రభావాలను, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన వలన మన జీవితంలో కలిగేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. మొదటి కీర్తన, 19వ కీర్తన, 119వ కీర్తనలో ఎక్కువగా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దేవాది దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మనం గ్రహించవలసినటువంటి విషయాలు కూడా ఇందులో ప్రాముఖ్యంగా ఉన్నాయి. అంటే దేవుని ప్రత్యక్షత వాక్యం వలన కలిగినప్పుడు అది అన్నిటికంటే, ఈ భూమండలం మీద ఉన్న వాటన్నిటికంటే కూడా అతి శ్రేష్టమైనది, విలువైనది అని కూడా మనం గుర్తుపట్టచ్చు. ఇక్కడ మనం చదివితే 10వ వచనం గనుక మనం చదివితే, గమనించారా? 119వ కీర్తన 10వ వచనాన్ని గనుక చదివితే, అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన, గమనించారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారం. అంటే బంగారం వేరు, మేలిమి బంగారం వేరు. మేలిమి బంగారం అంటే హై ప్యూరిటీ, అంటే స్వచ్ఛమైన అనొచ్చు, ప్యూర్. ఇంకా దానిలో ఏది కూడా మిక్స్ చేయకుండా ఉండేటువంటిది స్వచ్ఛమైన బంగారం. గమనించారా? మామూలు బంగారం అంటే దానిలో కొంచెం రాగి, కొంచెం అంటే అది ఆ షేప్లోకి మారాలంటే కొంచెం ఆ బంగారంలో కొంచెం రాగి కానివ్వండి, ఏదన్నా కొన్ని ఐటమ్స్ లోహాలు కలుపుతారు. అంటే బంగారం ద్వారా తయారు చేసే వస్తువులలో కొంచెం మిక్స్డ్ ఉంటుంది. కానీ ప్యూర్ గోల్డ్ వేరు. ఈ లోకంలో అన్నిటికంటే విలువైన అవే. కానీ వాటికంటే కూడా దేవుని యొక్క వాక్యం కోరదగినది అని దావీదు చెప్తున్నాడు. ఆ రోజుల్లో రాజులు అంటే బంగారమే చాలా ఎక్కువగా ఉంటుంది. బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ బంగారం కంటే కూడా ప్యూర్ గోల్డ్ వేరు. అవన్నీ కూడా శుద్ధల రూపంలో ఉంటాయి, బిస్కెట్ల రూపంలో, శుద్ధల రూపంలో ఉంటాయి. వాటిలో ఏమీ కలపరు, ప్యూర్ గోల్డ్ అన్నమాట. ఒక అచ్చు ముద్రలాగా వేసి ఉంటాయి. అంతకంటే కూడా ప్యూర్ గోల్డ్ కంటే కూడా కోరదగిందంట. ఏంటిది? దేవుని యొక్క వాక్యం. నేనంటాను, మన జీవితంలో అన్నిటికంటే కోరదగినది దేవుని యొక్క వాక్యం. మనం దాన్ని ఎలా గుర్తుపట్టగలగాలి? నేను అడుగుతున్నాను, దావీదు ఎలా గుర్తుపట్టగలిగాడు? అంటే బంగారం సంపాదించుకోవడం కంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉండాలి అని దావీదు ఈ 19వ కీర్తనలో చెప్తున్నాడు. అంటే దావీదుకి అనుభవం దేవుడు ఎలా నేర్పాడు, దావీదు దీన్ని ఎలా సంపాదించుకున్నాడు అని అంటే, ఇక్కడ ఈ కీర్తన మొత్తం కూడా ఆలోచిస్తే మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉంటాడు దావీదు. ఇవన్నీ ధ్యానము ద్వారా దొరికేటువంటి సంగతులు.
అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకపోతే దేవుని సంగతులు, లేకపోతే ఆయన మహిమా ప్రభావాలు, లేకపోతే దేవుని యొద్దకు నడిపించబడే గురి మనకు ఉండవు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే మనం దేవుని యొక్క ప్రత్యక్షతను మనం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఆ ధ్యానం తర్వాత దావీదు ఏం చేశాడంటే 12, 13, 14 వచనాల్లో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము యొక్క ప్రత్యక్షత ఒకటి ధ్యానం చేయడం, రెండవది ప్రత్యక్షతను పొందుకోవడం, మూడవది పొందుకున్న దానిని బట్టి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండటం. ఇవి 3 రకాల ప్రత్యక్షతలు, అనుభవాలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ గ్రంథం మొత్తం కూడా మనం గమనించినట్లయితే ఇంచుమించుగా 10 రకాల సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి దీనిలో. గమనించండి. చూడడానికి మనకి అర్థమైద్దా అర్థం కాదా అన్నట్టుగా ఉంటుంది, కానీ చాలా విలువైన విషయాలు దావీదుకు దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు చూడండి, ఇందులో ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు మనం చూస్తే, మొట్టమొదటిది దావీదులో ఈ సంగతులన్నీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను ఎలా పొందుకున్నాడు, ఆ ప్రత్యక్షత ద్వారా, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత ద్వారా దావీదు ఏ అనుభవాల్ని దేవుని సన్నిధిలో చూశాడు, ఆ తర్వాత దావీదు తన ప్రార్థనా జీవితంలో ఎలాంటి విషయాలు దేవుని సన్నిధిలో అడిగి పొందుకుంటున్నాడు అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి క్రైస్తవ జీవితంలో ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి విషయాలు. నేనేమంటానంటే, వాక్యము యొక్క సామర్థ్యం మన పితరులలో, మన పరిశుద్ధుల్లో ఎలా కార్యసిద్ధి కలుగజేశాడు, ఇవి మనందరం చూడగలగాలి. ఈ రోజున మనందరం కూడా వింటున్నాం, మనందరం కూడా దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారిగా ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తే, ఆ రోజున ఆ వాక్యము యొక్క ప్రత్యక్షత పరిశుద్ధుల యొక్క జీవితాలని, మన పితరులను ఎలాగ కాపాడి, వాళ్ళని ఎలాగ రక్షించి, ఎలాగా ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందిన వారై ప్రార్థన ఎలా చేశారో అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రత్యక్షత అర్థమైనప్పుడు, లేకపోతే గ్రహించినప్పుడు, లేకపోతే వాక్యం గ్రహించినప్పుడు వాళ్ళ జీవితంలో కలిగే ప్రార్థన అనుభవాలు వేరు. వాళ్ళు అడిగే ప్రార్థన విధానం కూడా వేరుగా ఉంటుంది. వాళ్ళ ప్రార్థనలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, వాక్యము యొక్క ప్రత్యక్షతను పొందినటువంటి దావీదు ఏ విషయాల కొరకు ప్రార్థన చేశాడో తెలిసినా? చూస్తారా? ఒకసారి 14వ వచనాన్ని చదవండి. యెహోవా యెహోవా నా ఆశ్రయదుర్గమ్మ, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములను గాక. నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏంటండి ఇదేం ప్రార్థన? ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉద్యోగాలు కావాలని, మంచి పెళ్ళిళ్ళు కావాలని, బిల్డింగ్లు కావాలని, లోన్లు కావాలని ప్రార్థన చేయాలి కదా. వాక్యము గ్రహింపు కలిగినటువంటి బిడ్డలు చేసే ప్రార్థనలు వేరు. వాక్యానికి భిన్నమైన వాటిని గుర్తించి, ఆ భిన్నమైన ప్రతి ఆలోచనను, భిన్నమైన ప్రతి నోటి మాటను, వాక్యానికి భిన్నమైన ప్రతి ప్రవర్తనను దేవుని వాక్యానికి అప్పగించుకుంటారు.
అంటే ఇప్పుడు చూడండి, దావీదు దేవుణ్ణి ధ్యానం చేసినప్పుడు, ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత దావీదు గ్రహించినప్పుడు, దావీదు నోట్లో నుంచి వస్తున్న ప్రార్థన చూడండి, ఏ విషయాలు అడుగుతున్నాడు. అయ్యా, ఈ లోకంలో అన్నిటికంటే మేలిమి బంగారము కంటే నీ వాక్యము కోరదగినది, తేనె కంటే జుంటె తేనె ధారల కంటే నీ వాక్యము కోరదగినది అంటాడు దావీదు. తేనె అంటే ఏంటి? జుంటె తేనె ధారలు అంటే ఏంటి? తేనె అంటేనేమో బాటిల్స్లో పట్టిన తర్వాత రుచి చూసేది తేనె, దాన్ని తేనె అంటారు. జుంటె తేనె ధారలంటే, జుంటె తేనె ధారలంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు తేనె పట్టు ఉంటుంది కదా, తేనె పట్టును డైరెక్ట్గా పట్టుకొని, రాయపు గారు ఎప్పుడన్నా 75 ఏళ్లలో ఎప్పుడన్నా తేనె పట్టును గట్టిగా పట్టుకొని ఇట్ట నొక్కి నోట్లోకి ఆ దార, ఆ పట్టి నొక్కేటప్పుడు ఆ దార ఉంటుంది కదా, ఆ దారని రుచి చూడడం, దాన్నే చుంటె తేనె ధారలు అంటారు. అంటే తేనె పట్టును డైరెక్ట్గా పట్టుకొని నొక్కినప్పుడు వచ్చేటువంటి తేనె ధారను తీసుకోవడం, దాన్ని రుచి చూడడం, అది చాలా శ్రేష్టమైన అనుభవం కింద జీవగ్రంథంలో దేవుడు రాయించాడు. ఆ వాక్యము యొక్క ప్రత్యక్షత పొందినప్పుడు దావీదు ఏ విషయాలు అడుగుతున్నాడు. జుంటి తేనె దారుల కంటే వెండి బంగారం కంటే కోరదగినది ప్రభా నీ వాక్యం అని చెప్పిన తర్వాత, ఆ వాక్యం ద్వారా దావీదు జీవితంలో ప్రార్థనా జీవితం చూడండి ఎలా ఉందో. 12, 13, 14లో ఈ విషయాలు ఉంటాయి. 14 వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. ఇప్పుడు చూడండి, యెహోవా ఎవరంట? వాక్యం అర్థమైనప్పుడు దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడంట. ఆశ్రయదుర్గం అంటే ఏంటి? శత్రువులందరూ కూడా మనల్ని తరుగుతున్నప్పుడు కాపాడబడే ప్లేస్ ఏంటిదంటే ఆశ్రయపురము. ఆశ్రయపురంలోకి పాత కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈ ఆశ్రయపురాలన్నీ కూడా ఎలాంటివి అంటే, ఎవరైనా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆశ్రయపురంలోకి అడుగు పెడితే ఇంకా ఏ శత్రువు కూడా ఆశ్రయపురంలో వారిని హింసించడం కానీ శిక్షించడం కానీ చేయకూడదు. మరణం కానీ ఉండదు. కొన్ని సంవత్సరాలు అలాగ ఆశ్రయపురంలో ఉన్న తర్వాత, 4-5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకా ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని మరణం చంపడానికి వీల్లేదు. అతను సంపూర్ణంగా మరణం నుండి విడిపించబడిన వాడిగా ప్రకటించబడతాడు. దానినే ఆశ్రయపురాలు అంటారు. ఇప్పుడు దావీదుకి వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు, దావీదులో అతని జీవితంలో ప్రార్థన చూడండి ఎలా చేస్తున్నాడో. దేవా, నా ఆశ్రయపురం నువ్వే. అంటే అర్థం ఏంటి? ఏ శ్రమ కలిగినా, ఏ ప్రాణాపాయ స్థితి వచ్చినా, లేకపోతే అనారోగ్యాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలైనా, నిట్టూర్పులైనా, శ్రమలైనా, ప్రమాదాలైనా వచ్చినప్పుడు దేవుని ఆశ్రయపురంగా చేసుకుంటున్నాడు దావీదు. అంటే ఆశ్రయపురం అంటే ఇంకా మరణం కూడా ఆగిపోవాల్సిందే. అంటే దావీదుకి అర్థమైనటువంటి విషయం ఏంటి? దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కలిగినప్పుడు దావీదుకు అర్థమైన విషయం ఏంటంటే, నా ప్రాణాన్ని కాపాడేది నా దేవుడే, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. నా నోటి మాటలను, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. గమనించారా? నీ దృష్టికి అంగీకరించబడాలి. నా నోటి మాటలు అంగీకరించబడాలి. నా హృదయం యొక్క ధ్యానము కూడా దేవా నీవు అంగీకరించాలి. అక్షయ, ప్రిన్సీని కూర్చోబెట్టినానా? నాకు కనపడేటట్టు కూర్చోబెట్టు. నాకు కనపడు ప్రిన్సీ. ఇటు కనపడు, ఇటు జరుగు, ఇటు
మళ్ళీ దాక్కుంటుందండి. మందిరానికి వచ్చి దాక్కునే అలవాటేంటి? ఫ్రెండ్సే, ఇటు జరుగు, ఇటు జరుగు, అమ్మ నువ్వు అటు జరుగు, లేకపోతే అదేంటి, అయ్యా కర్ర ఎక్కడుంది పట్టురా నాన్న, కర్ర తీసురండి నాకు. రైట్, గుడ్, అడుగుచ్చు, వెరీ గుడ్, నాకు కనపడా. ప్రిన్సి తల్లి గుడ్డు, కత్తల్లి గుడ్డు. రైట్, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న, ఇక్కడ దావీదు అనుభవంలో చాలా ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయండి. అందులో చాలా చక్కటి శ్రేష్టమైనది దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాను. నేను అంటాను, మనం ఎప్పుడైనా ఎలాంటి ప్రార్థన చేస్తామా? ప్రభా, నా నోటి మాటలు నువ్వు అంగీకరించు, నా హృదయ ధ్యానం నువ్వు అంగీకరించేదిగా ఉండాలని మన ప్రార్థనలో ఎలాంటి పదాలు అడుగుతామండి అసలు? అంటే అర్థం ఏంటో తెలిసిన, మనకు దేవుని యొక్క ప్రత్యక్షత అర్థం కాలేదని అర్థం. అంటే ఆయన తన వాక్యము ద్వారా తన్ను తాను మనకింకా ప్రత్యక్షపరచుకోలేదు అని అర్థం. గమనించారా? లోకంలో ఉన్న దేని విలువల కంటే కూడా దేవుడు ఎంత విలువైనవాడో, ఆయన యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత ఎంత విలువైందో దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు చాలా ప్రత్యేకమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, మనం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, క్షమించండి, 19వ అధ్యాయం మొదటి వచనం నుండి 14 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు చక్కగా మనకి గ్రహింపు కావాలి, అర్థం కావాలి. కూర్చో అమ్మ, కర్రేటినానా అయ్యా, కర్ర ఏది? ఇలా ఏది? రైట్, చూడండి అన్న, చదవండి అన్న. ఆకాశములు, ఇక్కడ గమనించండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. గమనించారా? ఆకాశాలంట దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది. పగటికి పగలు బోధ చేస్తుంది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది. వాటికి భాష లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ కనపడుతుందంటే సృష్టిలో కనపడుతుంది. అంటే ఒక సృష్టిని చూపించి ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. అంటే ఇది సహజమైన ప్రత్యక్షత. ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒకటి సహజమైన ప్రత్యక్షత, రెండవది వాక్యము యొక్క ప్రత్యక్షత. గమనించారండి? ప్రత్యక్షత అనేది ఎలా ఉంటుంది అంటే, పోనీ రెవల్యూషన్ అనొచ్చు. ఇప్పుడు ప్రకటన పుస్తకాన్ని మనం రెవల్యూషన్ అంటాం కదా, దానిని ప్రత్యక్షత అంటారు. అంటే తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం, బయలుపరుచుకోవడం. ఇక్కడ ఈ 19వ కీర్తనలో సృష్టి ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇది ఒకటి. రెండవది, దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు దేవుడు. ఈ 19వ కీర్తనలో దావీదుకి ఈ 2 ప్రత్యక్షతల ద్వారా ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ 2 రకాల ప్రత్యక్షతలు దావీదుకి ఎందుకు కలిగినాయి, మనకెందుకు కలగట్లేదు? ఇప్పుడు తేడా ఏంటి? దావీదుకి ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాడు దేవుడు? వాక్యము ద్వారా, సృష్టి ద్వారా దేవుడు తన్ను తాను
ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ రోజున మనకెందుకు దేవుడు ప్రత్యక్షపరచబడట్లేదు? ప్రత్యక్షపరచబడిన దావీదులో ప్రార్థన ఎంత విలువైందిగా చేస్తున్నాడు. వెండి బంగారాలని తృణీకరించుకుంటున్నాడు, వెలగలిగిన వాటిని పక్కన పెట్టేస్తున్నాడు. ఇంకా ఏది విలువైందంటే అన్నిటికంటే విలువైంది వాక్యం అంటున్నాడు. ఈ విలువైన వాక్యాన్ని గ్రహించినప్పుడు దావీదు చేసే ప్రార్థన, ప్రభా ఆ, ఏమంటున్నాడు? నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకరించబడాలి. ఇప్పుడు నోటి మాటలు అనేవి లేకపోతే హృదయ ధ్యానము అనేది ఈ రెండిటికి కనెక్షన్ అయి ఉంటుంది. హృదయంలో ఉన్న సంగతులు ఎవరికి తెలియదు, కానీ ఆ సంగతుల ద్వారా బయటికి ప్రత్యక్షపరచబడేది నోటి మాటలు. ఇప్పుడు దీనిలో దేవుడు ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఎలాగా? రెండు పద్ధతుల ద్వారా. ఒకటి, ప్రకృతిని చూడడం వలన, ప్రకృతిని చూసి ఆలోచించడం వలన ప్రత్యక్షపరచబడుతున్నాడు. రెండవది, వాక్యాన్ని చూడడం వలన ప్రత్యక్షపరచబడుతున్నాడు. గమనించారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన ప్రత్యక్షత అనేది మన హృదయానికి నోటి మాటలకి రిలేషన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఆ ప్రత్యక్షపరచబడిన నోరు ఏ విషయాలు అడుగుతుంది? ఏమంటే రాయప్ గారు, మామూలుగా మనమైతే ఏమడుగుతాం? యాశోయ్య, మనమైతే ఏమడుగుతాం? దేవుని యొక్క వాక్యము లేకపోతే ప్రత్యక్షపరచబడినటువంటి అనుభవంలో దావీదు ఏమడిగాడు? నోటి మాటలు హృదయ ధ్యానం దేవుని చేత అంగీకరించబడాలి అని అడిగాడు. ఇప్పుడు మనందరం కూడా క్రైస్తవులమే కదా, దేవుని పిల్లలమే కదా. మనము ప్రార్థనలో ఏమడుగుతాం చెప్పండి? బిల్డింగ్లు ఇమ్మని అడుగుతాం, అంతేనండి రాయప్ గారు? మామూలుగా ఏమడుగుతారు? ఉద్యోగం అడుగుతాం, వడ్డీలు లోన్లు అడుగుతాం, చెప్పండి. శరీర సంబంధమైనటువంటి ప్రతి విషయాలు అడుగుతాం. కానీ వాక్యము యొక్క ప్రత్యక్షత పొందినటువంటి దావీదు అడిగే విషయాలు ఏమున్నాయి? ప్రభా, నా నోటి మాటలు నా హృదయం. చూడండి, మన నోరంతా కూడా శపించబడిన సర్ప విషం యొక్క నాలుక వంటిదని రాయబడి ఉంది. అర్థమైందా నాన్న? మన నాలుకలు, మన గొంతుక తెరిచిన సమాధి. మన నాలుక సర్పం యొక్క నాలుక అని రాయబడి ఉంది. మన హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అని రాయబడి ఉంది. ఇలాంటి వాటన్నిటినీ నాలుక కానివ్వండి, గొంతు కానివ్వండి, మాట కానివ్వండి, హృదయాంతరంగం కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని మోసం చేస్తున్నాయి. అయితే మోసకరమైన నాలుక నుండి, మోసకరమైన హృదయం నుండి, మోసకరమైన పెదవుల నుండి, గొంతుకు నుండి దేవుడు ఆయన వాక్యము యొక్క ప్రత్యక్షత లేకపోతే సహజమైనటువంటి సృష్టి యొక్క ప్రత్యక్షత పొందినప్పుడు వాటన్నిటి మీద జయం పొందేటువంటి ఒక ప్రార్థనను దావీదు చేస్తున్నాడయ్యా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ చేత అంగీకరించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఎందుకు అంగీకరించబడాలి చెప్పండి? దేవుని చేత అంగీకరించబడకపోతే ఈ లోకంలో నశించిపోయి శపించబడిన దాన్ని దేన్ని కూడా మనం కాపాడుకోలేం. అందుకని యేసుక్రీస్తు మనలందరినీ రక్షించడానికి ఆయన దేవుని సన్నిధిలో అంగీకరించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంగీకరించబడ్డాడు. గమనించారా? యేసయ్య రక్తమాంసాలు ధరించుకున్నప్పుడు ఆయన అంగీకరించబడ్డాడు. ఇప్పుడు చూడండి, అంగీకరించబడిన నోటి మాటలో ఏముందో తెలిసిన? మనిషిలో ఉన్న పాపాన్ని చంపే గుణాలు ఉన్నాయి. కొట్టు చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక.
మనిషిలో ఉన్న పాపాన్ని చంపగలిగిందే దేవుని యొక్క ప్రత్యక్షత పొందినప్పుడు. వారి మాటలు, వారి హృదయ ధ్యానము దేవుని చేత అంగీకరించబడినప్పుడు మనిషిలో ఉన్న పాపాన్ని చంపే శక్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి దేవుని యొక్క ఆజ్ఞలకు భిన్నంగా విరోధంగా లేపబడి పాపిగా మార్చబడ్డాడు. ఆ పాపం మన ఆత్మ పాతాళానికి అప్పగించబడేటువంటి ఒక ఉగ్రతను పొంది ఉంది. ప్రతివాడు పాపముల చేత బంధించబడి ఉన్నాడు. గమనించారా? అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తాడు. అంటే దావీదుకి ఇప్పుడు ఏమర్థమైంది అంటే, దావీదుకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు నా నోటి మాటలను కానీ, నా హృదయాన్ని కానీ, నా హృదయ ధ్యానం కానీ దేవుడు అంగీకరించబోతే నా నోటి మాటలే నన్ను మరణానికి అప్పగిస్తాయి. అంతేకాకుండా నా నోటి మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా దేవుడు నాకు అనుగ్రహించిన భార్య, బిడ్డలు, కుటుంబాలు, రాజ్యము, ప్రజలు నశించిపోతారని గుర్తుపట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని చేత అంగీకరించబడిన మాటలో పాపాన్ని చంపే జీవితం ఉంటుంది, పరిశుద్ధమైన జీవితం ఉంటుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి జీవితం ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దావీదు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఆలోచించగలుగుతామా? ఈరోజు ఉదయకాలంలో మనందరం మనలను మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. మన ముందులున్నటువంటి పరిశుద్ధులు ఒక ప్రకృతిని చూసినప్పుడు వాళ్ళు ఎలా స్పందించబడ్డారో చూడండి. మళ్ళీ చదువునానా, 1-2 వచనాలు చదువు. ఆకాశములు 1-2-3 వచనాలు చదువునానా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. నేనంటాను, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేదు. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్తున్నాడు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు. చాలు. నేనంటాను, వాటికి భాష లేదు, మాటలు వినపడవు, వాటి స్వరం కూడా వినబడదు. మరి ఎలాగా మహిమను ప్రచురిస్తున్నాయి? అంతరిక్షమేమో ఆకాశమేమో వివరిస్తుందంట. చూసారా? ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. గమనించారా నాన్న? రాత్రికి రాత్రి, పగలేమో బోధ చేస్తుంది, రాత్రి ఏమో జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థం ఏంటి? నోరు లేకుండా దేవుని చిత్తాన్ని చేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదుకి ఈ విషయాలు ఎలా అర్థమైనాయి అంటాం? అంటే దావీదు ఏం చేస్తున్నాడంటే ఆలోచిస్తున్నాడు. ఎలా ఆలోచించాలి? ఇప్పుడు చూడండి, ఆకాశాన్ని చూసి, నక్షత్రాలను చూసి, లేకపోతే సూర్య చంద్ర నక్షత్రాలను చూసి మనందరం చాలా అద్భుతంగా చేశాడు దేవుడు. సూర్యుడు చూడు పగలంతా ఎండనిస్తున్నాడు, చంద్రుడు చూడు రాత్రంతా చంద్ర నక్షత్రాలు వెలుతురునిస్తున్నాయి, ఆకాశం చూడు చక్కటి వాతావరణాలని, మరి చక్కటి బ్లూ కలర్లో చాలా చక్కగా కనపడుతుంది అని మనం అనుకుంటాం. ఇప్పుడు దావీదుకి మనకి తేడా ఏంటి చెప్పండి? దావీదుకి మనకి తేడా ఏంటి? పోనీ ఇతర జనులు మనకి తేడా ఏంటి? ఇతర ప్రజలు దేవుని ప్రజలకి తేడా ఏంటి చెప్పండి? తేడా ఏంటో చెప్పనా? మనందరూ అన్ని జనులు అనుకోండి. అన్ని జనులుగా ఉన్నప్పుడు మనం ఈ సూర్యచంద్ర నక్షత్రాలను కానివ్వండి, భూమి ఆకాశాలని చూసినప్పుడు చాలా అద్భుతం, ప్రకృతిని చూసినప్పుడు
చాలా అద్భుతం. లేకపోతే పూలు తోటలు చూసినప్పుడు దేవుని సృష్టి ఎంత అద్భుతం అని చెప్పుకుంటాం, అంతవరకే ఆలోచిస్తాం. కానీ దావీదు అలా కాదు. దావీదు ఏం ఆలోచించాడు తెలిసిన? దావీదు దేవుని చేతులు సూర్యుడిని ఎట్ట చేసినాయి అబ్బా, సూర్యచంద్ర నక్షత్రాలకి వెలుతురుని దేవుడు ఎలా ఇచ్చాడబ్బా, దేవుడు ఇంత పెద్ద ఆకాశాన్ని దేవుడు ఎలా విశాలపరిచుంటాడు, ఇది దేవునికి ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తాడు. ఇప్పుడు అర్థమైందండి. మన ఆలోచనలకి ఇతరుల యొక్క ఆలోచనలకి తేడా ఏంటంటే, మనం చూసి ఆనందిస్తాం అన్ని జనులుగా ఉన్నప్పుడు. అదే దేవుని ప్రజలు పరిశుద్ధులు దావీదు ఎలా ఆలోచించాడు, అసలు ఇంత పెద్ద ఆకాశాన్ని దేవుని చేతులు ఎలా చేసినాయి అని ఆలోచిస్తాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచిస్తున్నప్పుడు దావీదుకి దేవుడు గ్రహింపు ఇచ్చాడు. ఎలాగా? ఆకాశం అంట ఆయన మహిమను ఏం చేస్తున్నాయంట? వివరించుచున్నది. వివరిస్తున్నాయంట. మహిమను వివరంగా చెప్తున్నాయంట ఆకాశాన్ని. నేను అడుగుతాను, మనం ఎప్పుడన్నా ఆకాశాన్ని, నక్షత్రాల్ని, భూమి మీద ఉన్నటువంటి ప్రకృతులను చూసినప్పుడు అవి దేవుని గురించి బోధ చేసి వివరించి చెప్పగలుగుతున్నాయనే గ్రహింపు మనకు వచ్చిందండి. ఎందుకని? మనం ఆలోచించటంలా. మనకి దావీదుకి తేడా ఏంటంటే, మన ఆలోచనలో ఏముంటాయి? మన ఆలోచనలో ఒక ఎకరం పొలం కొనాలి అంతేనండి రాయప్ప గారు. మన ఆలోచనలో మంచి బిల్డింగ్ కట్టుకుంటే బాగుండు అంతేనండి. అంతేనా కాదు? ఏంటి ఊ అన్న కొట్టండి, అవునా కాదా? నీ 75 ఏళ్ళు ఏం ఆలోచించో చెప్పు. భూమిని ఆకాశాన్ని చూసినప్పుడు ఎప్పుడన్నా అరే అదేంటి దేవుని సృష్టి ఎంత గొప్పది, దేవుడు వీటన్నిటినీ చేసాడంటే ఆయన ఎంత గొప్పోడు, అరే నీ చిన్న తలనొప్పి తీసేయలేకపోతున్నాడు ఏంటి, ఎంత గొప్పోడు నీ జీవితంలో అద్భుతం చేయలేకపోతున్నాడు అంటావా అమ్మా? ఆలోచించారా? దావీదుకి అర్థమైంది. దావీదు ఆలోచిస్తున్నాడు, అరే రే ఏంటి ఆకాశం ఇంత పెద్దదా, ఏంటి ఇంత పెద్దదాన్ని దేవుడు తన చేతులతో ఆ ఆకాశాన్ని సాగదీసి వెడల్పు చేసి పరిచాడంట. ఆకాశాన్ని పరిచిన దేవుడు ఆయనంత పెద్దోడో, ఆయన చేతులు ఎంత పెద్దయో, ఆయన చేతుల ద్వారా చేసిన కార్యాలు ఎంత గంభీరమైనయో ఆలోచించారండి. అంత గొప్ప దేవుని నమ్మటానికి ఈ రోజున మనకు చేత అవటంలా, ఆయనకు లోబడ్డానికి ఒప్పుకోవట్లా, ఆయన నమ్మటానికి అంగీకరించట్లా, ఆయన అద్భుతం చేస్తాడంటే నమ్మట్లా. కానీ దావీదుకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దావీదుకి చాలా చక్కగా అర్థమైంది. ఈ రోజున ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఒక ఆయన అంటున్నాడంట, దేవుడు ఒక యవనస్తుడు కాలేజీలో పనిచేస్తాడు, ఒక యవనస్తుడు, ఆయన అంటాడు, దేవుడు అసలు నన్ను ప్రకృతికి వాక్యం చెప్పమన్నాడు, ప్రకృతులకి సూర్యచంద్ర నక్షత్రాలకి వాటన్నిటికీ వాక్యం చెప్పేవాడు ఎవడు లేడు, వాటికి వాక్యం చెప్పమన్నాడంట దేవుడు. చూసారా వాడికి దెయ్యం ఎట్ట ప్రేరేపిస్తుందో. దావీదు ఆలోచిస్తే దావీదుకు దేవుడు చెప్తున్నాడు, బాబు అవన్నీ నా గురించి ప్రకటిస్తున్నాయి, నా మహిమను వివరిస్తున్నాయి. మహిమ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత, పాపం లేని జీవితం. గమనించారా? ఆయన మహిమను గురించి అంట ఆకాశం వివరిస్తుందంటండి. ఏమన్నా దాని అర్థమైందంటారా? అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుందంట, పబ్లిసిటీ చేస్తుందట. అంతరిక్షం, గెలాక్సీలు, గ్రహాలు ఆయన చేతి పనులను ప్రచురం చేస్తున్నాయంట. పగటికి పగలు, పగలంతా బోధ, చూసారా, రాత్రంతా జ్ఞానం తెలుపుతుందంట.
ఆలోచించారు ఎప్పుడైనా? ఈ రోజుల్లో మన బ్రతుకులో దేవుని సంగతులు, ఆయన ప్రత్యక్షతలో సహజ సిద్ధంగా సృష్టిలో నుంచి దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన తన వాక్కును శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి పంపించి ఆయన మనకు వాక్యము ద్వారా ప్రత్యక్షపరచబడ్డాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి స్వరము వినబడదు. గమనించారా? నేనంటాను మహిమను వివరించటం అంటే ఏంటి? చూడండి నాన్న, 8వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. యెహోవా ఆ, నా ప్రభువా, నా ప్రభువా ఆకాశములలో ఆకాశములలో. నీ మహిమను కనుపరచువాడా. ఇప్పుడు చూడండి, దావీదు ఏం చూస్తున్నాడు? ఆకాశంలో దేవుని మహిమను చూచాడు. చూసి అంటాడు, అయ్యా ఆకాశములో నీ మహిమ కనపడుతుందా అంటున్నాడు. నేనంటాను మనకి దేవుని వాక్యంలో కానీ ఆకాశంలో కానీ ఆయన మహిమను చూడగలిగే కన్నులు వచ్చినాయా మనకి? ఏమండి? మనకి ఆయన మహిమను చూసే కన్నులు మనకు వచ్చినాయా? అంటే దావీదుకి ఎందుకు వచ్చినాయి? దావీదు ఆలోచిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఆలోచిస్తున్నాడు. అందుకనే రోమాపత్రిక 1:20లో ఆయన ఆయన అదృశ్య లక్షణములు ఆయన అదృశ్యమైనటువంటి లక్షణములు అనగా అనగా ఆయన నిత్య శక్తియు ఆయన యొక్క నిత్యమైన శక్తియు దేవత్వమును దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన ఆలోచించుట వలన. తేటబడుచున్నవి గనుక. అంటే ఇప్పుడు దావీదు ఏం ఆలోచిస్తే తేటబడ్డాయి దావీదు మనసుకి? ఏమండి? ఏం ఆలోచించాడు? ఏం ప్రచురం చేయబడ్డాయి? మళ్ళీ చదువునన్న మాటలు. ఆయన అదృశ్య లక్షణములు ఆయన అదృశ్యమైనటువంటి లక్షణాలు. అనగా ఇప్పుడు చూడండి, ఈ 19వ కీర్తనలో ఆయన లక్షణాలు ఉన్నాయి, ఆయన మహిమా ప్రభావాలు ఉన్నాయి, ఆయన గుణ లక్షణాలు ఉన్నాయి. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాటి వలన కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రత్యక్షతను ప్రత్యక్షపరచబడిన తర్వాత అవి మనకేమేం ప్రయోజనకరంగా ఉంటాయో, ఆయన ఆ లక్షణాల్లో ఆయన ప్రభావాలు ఎలాగుంటాయో, ఆయన లక్షణాల్లో ఆయన మహిమ ఎలాగుంటుందో, అవి మనకు ఏ ఏ ప్రయోజనకరమైనవిగా ఉంటాయో ఇవన్నీ కూడా దావీదుకి ప్రత్యక్షపరచబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే వాళ్ళ విశ్వాసం చెక్కు చెదరలా. వాళ్ళ మీదకి ఎన్ని లోక సంబంధమైన యుద్ధాలు వచ్చినా వాళ్ళ విశ్వాసం దేవుని చేతుల నుండి వేరు చేయలేకపోయినాయి. ఈ రోజున మనమైతేనా చిన్న తలనొప్పి వస్తే వస్తారండి రాయప్ప గారు, ప్రార్థనకు వస్తారా? చిన్న అభ్యంతరాల ఆటంకాలు వస్తే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారండి? ఏమి లేదండి. నేను ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇంతవరకు మనకి ప్రత్యక్షపరచబడలా. అంటే ఆయన ప్రత్యక్షత పరిశుద్ధుల ద్వారా చూపించాడు, ఆయన కుమారుని ద్వారా చూపించాడు. ఆయన అంత ప్రత్యక్షతను ప్రకృతి ద్వారా, ఆయన కుమారుని ద్వారా, వాక్యము ద్వారా ప్రత్యక్షపరిచినప్పుడు అది మనకు బయలుపరచబడలేదు అనే సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఒకవేళ అలా బయలుపరచబడితే వాళ్ళ ప్రార్థనలు వేరు. వాళ్ళు ఏం ప్రార్థనలు చేస్తారంటే, దేవుని చేత అంగీకరించబడే, అంటే ఆయన చేత అంగీకరించబడాలంటే పరిశుద్ధ గుణములు తప్ప దేవుడు వేరే దాన్ని అంగీకరించడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాపము లేని నీతిమంతుడు, పరిశుద్ధుడు. మరి ఆయన మన నోటి మాటలు అంగీకరించాలి, నా హృదయ ధ్యానము అంగీకరించాలి అని అంటాడు. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా,
ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దావీదుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత మనకు వచ్చిందండి? తెలీదు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలంలో వాటిని మనం గ్రహించాలి. చూడండి, అంతరిక్షము అని రాయబడింది. చదవండి అన్న, నేను ఒక్కొక్క మాటను జస్ట్ ఒక మాటను మాత్రమే చూపిస్తాను, మనకు సమయం సరిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది చదవండి నాన్న. ఆది కాండము 1వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి నాన్న. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఇప్పుడు చూడండి, జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని వేరుపరుచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను మీది జలములను విశాలము క్రింద జలములు మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన. ఇప్పుడు చూడండి, జలాలు ఉన్నాయి, జలాల్ని వాటర్ని దేవుడు ఆకాశముగా వేరుపరిచాడంట. ఇప్పుడు నేను అంటాను, నీటిని ఆకాశముగా మార్చి ఆయన పైన వాటిని ఆకాశం అన్నాడు, కింద భూమి లోపల ఉన్నటువంటి నీటిని, సముద్రములను, జలచల రాశులనన్నిటిని కూడా సముద్రములు అన్నాడు. చూసారా? నేను అడుగుతున్నాను, మన మనస్సాక్షికి అర్థమైందా? ఈ రోజున సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, టెక్నాలజీలు కానివ్వండి, అన్ని ప్రకృతిలో నుంచి చూసే మనిషి నేర్చుకున్నాడు. ఆపోజిట్ రియాక్షన్స్ కానివ్వండి, అన్నీ కూడా దేవుడు మరి సృష్టించిన సృష్టిలో నుంచి చూసి గుర్తుపట్టారు. గమనించారా? ఈ రోజున మన మనస్సాక్షికి అర్థమైందండి? ఏమో తెలీదు. మన బుద్ధికి ఆలోచించడం అనేది నేర్పకపోతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, వాక్యం యొక్క ప్రత్యక్షత, సర్వప్రకృతి ద్వారా మనకు అనుగ్రహించబడే ప్రత్యక్షత మనకు అర్థం కాదు. ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గమనించారనా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మూడవ దానిలో, మూడవ వచనంలో, ఆ రెండవ వచనంలో చూడండి, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చూడండి, 139వ కీర్తనలో 12వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. 139వ కీర్తన 12వ వచనాన్ని కూడా మనం, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలు వలె నీకు వెలుగుగా ఉండును, నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. గమనించారా? ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, లోకంలో ఉన్నవాడికి చీకటిగా కనపడింది, కానీ దేవుని యందు విశ్వాసముంచి ఆయన ప్రత్యక్షత పొందిన వాడికి వెలుగైన ఒకటే, చీకటైన ఒకటే. దేవునికి మహిమ కలుగునుగాక. చీకటిలో వెలుగు పుట్టించగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా? అందుకనే మరణం కానివ్వండి, జీవం కానివ్వండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి మరణం అనేటువంటిది, చీకటి అనేటువంటిది వాళ్ళకి అసలు లెక్క కూడా లేదు. ఈ రోజున నీకు నాకెందుకు భయం? ఏమండి, ఈ రోజున మన బ్రతుకులో ఎందుకు భయపడుతున్నాం? చీకటిని చూసి భయపడుతున్నాం ఎందుకు? చీకటి పరిస్థితులు చూసి, మరణాన్ని చూసి, వ్యాధులను చూసి రకరకాలుగా భయపడుతున్నాం. దేవుడు అంటాడు, నా మాట కనుక నీకు అర్థమైతే, సర్వ ప్రకృతులు కనుక నీకు అర్థమైతే, చీకటిలో వెలుగును ప్రకాశింప చేయగలడు. ప్రైజ్ ది లార్డ్.
చీకటిని వెలుగుగా చేయగలడు. చీకటి చీకటి కాకపోదు, చీకటిని కూడా దేవుడు వెలుగుగా మార్చగలడు. ఏమర్థమైంది చెప్పండి మనకి మన జీవితంలో? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈరోజు ఉదయకాలంలో మనం గమనించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం దేవుని యొక్క ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో కంటిన్యూ చేయనా, 4వ వచనం నుండి కంటిన్యూ చేయి. వాటి కొలనూలు వాటి యొక్క కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. చూసారా, భూమి అందంతటా వ్యాపించిందంట. వాటి కొలనూలు అంటే అర్థం ఏంటి? కొలనూలు అంటే అర్థం ఏంటి? పోని కొలనూలు అంటే ఇప్పుడు చూడండి, గోడను కట్టేటప్పుడు తూకం వేస్తారు చూసారా, దాన్ని కొలనూలు అంటారు. కొలనూలు అంటే ఏం చేస్తుందంటే ప్రతి వంకర టెంకర్లన్నిటిని కూడా సరిచేసేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వంకరతనం లేని జీవితాన్ని ఇస్తుంది. గమనించారా? పాము చూడండి, మెలికిలి మెలికిలి తిరుగుతుంది. అదే వంకరతనం లేని జీవితాన్ని దేవాది దేవుడు మనకిస్తాడు. గమనించారా నాన్న? కొలనూలు కలిగినటువంటి వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. చూసారా, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. వాటిలో సూర్యునికి గుడారాన్ని వేసెను. చూసారా, సూర్యునికి ఒక గుడారాన్ని వేసాడంట. గమనించారా? తూర్పు ఒక గుడారం, పడమడకు గుడారం. ఈ రోజుల్లో మనకు గుడారాలు లేవని బాధపడుతున్నాం, కానీ ఆయనే మనకు గుడారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించారా? మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రోమాపత్రిక 10వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. 10:18. అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా? వారు విన్నారు కదా. వారి స్వరము లోకమందంతటికిని వారి స్వరము లోకమందంతటికిని వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. ఇప్పుడు చూడండి, వాళ్ళ మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళిందంట, ప్రచురం చేస్తున్నాయంట. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నా నోటి మాటల్లో హృదయ ధ్యానాలు రెండు నీ చేత అంగీకరించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా నాన్న? దేవుని చేత అంగీకరించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి నాన్న. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా. ఎవరికి అధిపతి అంట? భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అంటే అర్థం ఏంటి? భూపతులకు అధిపతి అంటే అర్థం ఏంటి? సర్వ ప్రకృతులకి అధిపతి, భూమి మీద ఉన్న సకల ప్రజలకు కూడా అధిపతి. ఆయన అధికారము చొప్పున సూర్యచంద్ర నక్షత్రాలు, సర్వ ప్రకృతులు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, రాజ్యములు అన్నీ కూడా ఆయన అధికారిగా ఉండి ఏలుబడి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన జీవితాన్ని, మన బిడ్డల జీవితాన్ని కూడా దేవాది దేవుడు ఏలుబడి చేయాలి. ఆయన ఏలుబడి చేసినప్పుడు ఆయన కొలనూలు మనలను వంకర టెంకర్ లేకుండా ఖచ్చితంగా సమాంతరంగా దేవుని చేత అంగీకరించబడే ఒక జీవితాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టారండి? ఈ రోజుల్లో దేవుని యొక్క సామర్థ్యాన్ని, ఆయన శక్తిని గుర్తుపట్టే వాళ్ళు లేరు.
నీ మట్టి శరీరానికి ఏదైనా అవసరం తీరకపోతే ఆ ఏం దేవుడండి అనే రకం. ఇదంతా మోసపూరితమైంది అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పనికిమాలిన విశ్వాసం నిన్ను నిట్ట నిలువున ముంచేసి ఒక రోజున ఆరని అగ్ని అనే పాతాళానికి నిన్ను అప్పగిస్తుంది. దావీదుకు దేవుని ప్రత్యక్షత దొరికింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను అడుగుతున్నాను, మనకు దొరికిందండి? మనకు ఆ ప్రత్యక్షత దొరికిందా? ఆలోచించేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 5-6 కంటిన్యూ చేయనా? 19వ అధ్యాయము కీర్తనల పుస్తకం. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. చూసారా? పరిగెత్తుతున్నారంట. సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి ఎంత స్పీడ్ తిరుగుతుంది చెప్పండి? భూమి తన చుట్టూ తాను ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుంది? అవి ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయి చూడండి. పరిగెత్తువాడు సూర్యుడు కింద పరిగెత్తినట్టు పరిగెత్తివచ్చు, ఉల్లసిస్తున్నాడంట, ఆనందిస్తున్నాడంట. పరిగెత్తేవాడు ఆనందించడం అంటే అర్థం ఏంటి? బహుమతులు పొందుతున్నాడు అని అర్థం, దేవుని చిత్తం చేస్తున్నాడు అని అర్థం. గమనించారా? గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు అని అర్థం. అంటే ఈ 19వ కీర్తన ఒక శ్రేష్టమైన గురి కలిగిన వాడిగా నడిపించబడుతున్నాడు దావీదు. ఏంటి ఆ గురి? చూడండి, గురి అని అంటే గురి చూసి ఉపయోగించాల్సింది ఏంటి? బాణం. అవునా కాదు? గురి చూసి బాణం ఎత్తే ఒకవేళ గురి తప్పితే ఏమండి? ఒకవేళ గురి తప్పితే ఏంటి పరిస్థితి? అంటే బాణం వేస్ట్ అయిపోద్ది, మన బలం వేస్ట్ అయిపోద్ది, మన ప్రయాస వేస్ట్ అయిపోద్ది. అర్థమైందా లేదా? అందుకనే దావీదు గురి కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతికినప్పుడు ఏంటి దావీదు గురి? ఇదే గురి. 14వ వచనమే గురి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవును గాక. ఇదే గురి. గురి పెట్టుకొని ప్రయాణం చేశాడు. దేవుడు ఖచ్చితంగా ఆ గురి యొద్దకే చేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే దావీదు నోటి మాటలన్నీ కూడా పవిత్రపరచబడ్డాయి. దావీదు యొక్క హృదయాన్ని దావీదు యొక్క నోటి మాటలను దేవాది దేవుడు అంగీకరించాడు. గమనించారా? ఒప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సర్వ ప్రకృతులన్నీ కూడా అతడు ఆకాశమునకు ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కునకు దానిని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏది లేదు. వేడికి మరుగైనది ఏది లేదంట. గమనించారా? అంటే మన పాపాలన్నీ కూడా బట్టబయలు చేస్తాయి భూమి ఆకాశాలు, సర్వ ప్రకృతులన్నీ కూడా. అందుకని బైబిల్లో ఏమని రాయబడింది? భూమి ఆకాశాలు నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి అని రాయబడింది. గమనించారా? భూమి ఆకాశాలు అన్నీ కూడా మన మీద సాక్ష్యం చెప్తాయంటే ఎవడు తప్పించుకోవడానికి వీల్లేదు. మనుషుడా నువ్వే విత్తుతావు అదే పంట కోస్తావు. ఖచ్చితంగా వాక్యం చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే ఇది వాక్యము యొక్క ప్రత్యక్షత. ఎప్పటి వరకు మనం ఏం చూసామంటే సహజ సిద్ధమైన ప్రకృతి ప్రత్యక్షత. అంటే ప్రకృతిలో నుంచి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నది మనం చూసాం. ఇప్పుడు 7వ వచనం నుండి 11వ వచనం వరకు వాక్యము యొక్క ప్రత్యక్షత దావీదు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఆ మాటలు చదువుకుందాం నాన్న. 7వ వచనం నుంచి చదువునానా. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ఇప్పుడు గమనించారా నాన్న? యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది. ఇప్పుడు గమనించండి, దేవుడు నిర్మించినటువంటి ధర్మశాస్త్రం చాలా యథార్థమైంది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. ఇవన్నీ కూడా ప్రయోజనాలు. అంటే వాక్యం ప్రత్యక్షం అవడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు, వాక్యము యొక్క లక్షణాలు మనకు తెలియడం వలన మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు, మనకు కలిగేటువంటి మేలు. గమనించారా నాన్న? రైట్, ఆ మాటలు చదువునానా. యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రం యథార్థమైనది. అది యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. గమనించారా? యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. చూసారా? అది కన్నులకు వెలిగిస్తదంట. అంటే అర్థం ఏంటి? కన్నులకు వెలిగివ్వటం అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన కన్నులు కాదు, అది ఆత్మ సంబంధమైన కన్నులు. శరీర సంబంధమైన కన్నులు వేరు, ఆత్మ సంబంధమైన కన్నులు వేరు. గమనించారా? యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైనటువంటి భయము అది పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యములైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినది. తేనె కంటేను జుంట దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. చూసారా? వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. సేవకుడు హెచ్చరిక పొందుతాడంట. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూసారా? హెచ్చరిక పొందుతాడు, పాపం చేయకుండా హెచ్చరిక పొందుతాడు. ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత వలన అతను ఏమవుతాడంట? అమ్మా, లాభం పొందుతాడంట. ఏంటంటే వాక్యం లాభమా? అంటే వాక్యం లాభమా లేకపోతే పని చేస్తే లాభమా? రాయపు గారు, వాక్యం లాభం అంట. ఎవరికైనా అర్థమైద్దా ప్రపంచంలో? వ్యాపారం చేస్తే నష్టాలు కలుగుతాయి, కానీ దేవుని వాక్యం ధ్యానం చేస్తే లాభాలు కలుగుతాయి అంట. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తే లాభాలు వస్తాయి అంట. అంటే ఉన్న దానిలోనే నువ్వెంతో లాభాన్ని సంపాదించుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. లాభం వస్తే ఎంత ఇష్టపడతారు చెప్పండి? లాభం వచ్చే వ్యాపారాన్ని ఎవడన్నా వదులుకుంటాడా? అయ్యా, లాభం వచ్చే వ్యాపారాన్ని ఎవడన్నా వదులుకుంటాడా? ఇప్పుడు చూడండి, మన చిలకలూరుపేట ఎమ్మెల్యే ఎవరయ్యా? విడుదల రజని ఒక వ్యాపారవేత్తను మ్యారేజ్ చేసుకుందంట. చేసుకుంటే ఆమె వ్యాపారం ఆ దినదినాభివృద్ధి చెందుతూ అమెరికాలో బాగా విస్తరించిందంట. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చింది అని అంటే, ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది. ఆ డబ్బు పెట్టి ప్రజలకు, నా భారతదేశంలో ఉన్న ప్రజలకు నేను మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఆమె రాజకీయాలకు వచ్చింది. ఇప్పుడు ఆమె లాభం ఏం చేసింది? ఇతరులకు మేలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య ధ్యానం మనిషికి ఏం చేస్తుంది? ఇతరులకు మేలు చేస్తుంది. ఏంటా మేలు? మేలేంటి తెలిసిన? ఆయన చిత్తమే మనిషికి మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలంలో మనందరం కూడా గుర్తుపట్టవలసినటువంటి విషయాలు అవే. లాభాన్ని కలగ చేయాలి, ఇతరులకు లాభం. ఇప్పుడు చూడండి, దావీదు జీవితాన్ని బట్టి ఈ రోజున మనం కూడా నేర్చుకుంటున్నాం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇతరులకు మేలుగా మన జీవితంలో కూడా అది మేలుగా, ఆశీర్వాదకరంగా
మార్చబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి దగ్గర దగ్గర 2 వరకు కూడా నాకు ఏ వాక్యం మైండ్లోకి రాలా, ఏం చెప్పాలో తెలియటల్లా. ఓ పక్క దేవుని నీతిని చెప్దామా ప్రతి ఆదివారం అనిపిస్తుంది, లేకపోతే ఒక యోనా పుస్తకం ఏదైనా చెప్దామా అనిపిస్తుంది, లేకపోతే కీర్తనలు కంటిన్యూ చేద్దాం, కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి, 150 కీర్తనలు ఉన్నాయి, నేను ఎప్పుడు చెప్పాలా, నా ప్రాణం పోయే లోపల 150 కీర్తన కంప్లీట్ చేస్తానా అని అనిపిస్తుంది. ఇప్పటికి మనం ఎన్ని కీర్తనలు చెప్పుకున్నాం చెప్పండి, గుర్తుంది అసలు? మొదటి కీర్తన, 16వ కీర్తన, 15వ కీర్తన, 34వ కీర్తన, 9వ 91వ కీర్తన, 8వ కీర్తన. అర్థమైందండి? ఈరోజు 19వ కీర్తన. 150 కీర్తనలు 10 కూడా అవలా మనం ఇంతవరకు. 150 కీర్తనలు ఎప్పుడు నేర్చుకోవాలా ఇసాకయ్య? నా తర్వాత మిగతా కీర్తనలు నువ్వు కంటిన్యూ చేస్తావా పారిపోతావా? అయ్యా నిన్ను చూసి నిహాలు ప్రేరేపించబడదామని ఆలోచిస్తున్నాడు పాపం. ప్రిన్సి దగ్గర దాక్కోవటం, ప్రిన్సి దగ్గర ట్రైనింగ్ అయినట్టున్నాడు. కంటికి కూడా కనపడతలా. గురుగారు ఒక పాట పాడిన తర్వాత వస్తున్నారు, అంతే. అభిషేకం కలిగిన వాళ్ళు అంతే వస్తూ ఉంటారు, అంతేనయ్యా? ప్రత్యక్షత పొందిన వాళ్ళు అట్టానే వస్తూ ఉంటారు. అక్షయకి ఏడకు వచ్చిన తర్వాత నిద్ర ప్రత్యక్షత వస్తుంది, ఇగట నిద్రపోతుంది అంటుంది. అదే అలవాటు ప్రిన్సీకి కూడా వచ్చినట్టుంది. ప్రిన్సీ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆటలాడుతుంది. ఏమి లేదండి, బెత్తం తీసుకొని కొట్టకాడ తయారవుతారు వాళ్ళు. జాషువాకి ప్రేమ ఎక్కువైపోయింది. పులుసు పడిదిలే, తాగు. మీకు ఒక్కటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి చాలా సీరియస్గా. బిడ్డల్ని వాక్యంలో పెంచకుండా, వాక్యం యొక్క క్రమశిక్షణలో పెంచకపోతే మీకు ఉరితాళ్ళు అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ప్రిన్సీ అయినా, అక్షయ్ అయినా, ఇసాక్ అయినా, అయ్యా ఏంటయ్యా, నిహాలైనా అనవే, నిహాలైనా అనొచ్చుగా. ప్రిన్సిలే కర్ర ఏదమ్మా, కర్ర ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవాలా ప్రిన్సీ, కూర్చోవాలా, నిద్రపోకూడదు, పడుకోకూడదు అసలు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా నాన్న? అందుకనే ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం ద్వారా కలిగేటువంటి ప్రభావితమైనటువంటి ఆ ప్రత్యక్షత దావీదు పొందుకున్నాడు. దావీదుకి వాక్యం యొక్క ప్రత్యక్షత వచ్చింది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైంది. చూసారా? ఆయన గుణలక్షణాల్లో ఉన్నటువంటి 7, 8, 9 వచనాల్లో ఉన్నటువంటి గుణాలు చూడండి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. ఆయన వాక్యం యథార్థమైందంట, నమ్మదగిందంట, అది జ్ఞానం లేనోడికి జ్ఞానం ఇచ్చిద్దంట, హృదయాన్ని సంతోషపరిచిద్దంట, అది నిర్మలమైందంట, అది పవిత్రమైందంట, అది వెలుగునిచ్చిద్దంట, అది సత్యమైందంట, అది న్యాయమైందంట. చూసారా? ఎన్ని వచ్చినాయి? దగ్గర దగ్గర 9 గుణాలు వచ్చినాయి. అయ్యా అది కోరదగిందంట. చూసారా? ఎన్ని గుణాలు వచ్చినాయి చెప్పండి. వాక్యము యొక్క ప్రత్యక్షతలో ఆయన దేవుని యొక్క గుణ లక్షణాలు ఎన్ని వచ్చినాయో చూడండి. గమనించారా? వాక్యం యొక్క ప్రత్యక్షతలో ఎన్ని గుణాలు వచ్చినాయి? నేను అడుగుతున్నాను, మనకి ప్రత్యక్షత వచ్చిందా? సృష్టిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన వాక్యంలో ఉన్నటువంటి గుణలక్షణాలు మనకు ప్రత్యక్షపరచబడ్డాయి అంటారా? వాటన్నిటిని బట్టి అంటాడు, ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు దావీదు అంటాడు, అయ్యా మేలిమి బంగారం కంటే కోరదగిందయ్యా అంటాడు. అదే మనమైతే
ముందల మందిరంలో నేను వచ్చి పాటలు పాడితేనే. అంతేనా ఇసాకయ్య? పాటలు పాడి ఆనందపడేవాళ్ళు ఒకళ్ళు, వాక్యం చెప్పి నాకులాగా ఆనందపడేవాళ్ళు ఒకళ్ళు. అవునా కాదా? ఈ ప్రత్యక్షతలు అంటారా? ఏవి ప్రత్యక్షతలు? చూడండి, ఆ వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు అంటాడు, అయ్యా లోకంలో అన్నిటికంటే నీ వాక్యమే నమ్మదగింది, ప్రైజ్ ది లార్డ్. కోరదగింది, ప్రైజ్ ది లార్డ్. జుంటె తేనె దారుల కన్నా కూడా కోరదగింది నీ వాక్యమే. నేనంటాను, మనిషి జీవితంలో దేవుని యొక్క వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి? ఏమోనండి. మరి దేవుని యొక్క వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకు తెలీదు. అలా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి దావీదు ఏమంటున్నాడంటే 11వ వచనంలో, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగుతుంది. బా, ఏమనాలి చెప్పండి? ఈ రోజున మనకి ఇది గొప్ప లాభం అని ఎంచుకునేవాడు అంటారా? ఖాళీ దొరికితే వాక్యం చదివితే నీకు లాభం అని ఎవరన్నా ఆలోచించేవాళ్ళు అన్నారా? నీకు లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది అనే సంగతి మన మనస్సాక్షికి అర్థమైందా? దావీదుకి అర్థమైంది, మనకెందుకు అర్థం కావట్లా? ఖాళీ దొరికితే ఫోన్ చూసుకుంటాం, ఖాళీ దొరికితే లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తాం, మనకి అవసరాలు, శరీర సంబంధమైన అవసరాల గురించి ఆలోచిస్తాం. కానీ దావీదు జీవితం అలా లేదండి. దావీదు అలా లేడు. ప్రభా, ఆయన ఒకటే చెప్తున్నాడు, అయ్యా వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడు, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగుతుంది. చూసారా ఎంత చక్కటి అనుభవం. అందుకనే దురాభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను యాలనీయకము. దురాభిమాన పాపం అంటే దురభిమానం అంటే గర్వం, అంటే తను సెల్ఫిష్ మైండ్. ఇక సెల్ఫిష్ మైండ్ ఉన్నవాళ్ళు ఇక వాళ్ళ కర్మ కాళ్లే ఉత్తరవాదులు. అంటే గర్వంతో కూడిన పాపం. ఇక్కడ చూడండి, బహిరంగ పాపం ఉంటుంది, అంతరంగంలో రహస్య పాపాలు ఉంటాయి, గర్వం యొక్క పాపం ఉంటుంది. ఈ మూడింటిని ఒప్పుకోవాలి. దావీదు అదే చెప్తాడు చూడండి, దురభిమాన పాపము, నా రహస్యముగా చేసిన తప్పులు. 12వ వచనం చదువునా? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు పాపములు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. అంటే ఇప్పుడు చూడండి, రహస్య పాపాలు, బహిరంగ పాపాలు, దురాభిమాన పాపం అంటే గర్వం ద్వారా వచ్చే పాపాలు. గమనించారా? కర్ర తీసుకొని కొట్టమ్మా, ఏంది ఊరికే బుజ్జగిస్తున్నావు, అంత లాలన చేయక్కర్లా. ఊరికే శరీర ప్రేమను నాశనం చేస్తే నేను చెప్తున్న మాట నమ్మండి, మీకు తెలియదు. మిమ్మల్ని అట్లా ఖండించగా మీరు అట్లా తయారయ్యారు. మీ పిల్లలు కూడా అట్లానే తయారు చేయమాట. కాళ్ళు ఎరగొట్టేసేయాలా, మీకు తెలీదు. నేను చెప్పినట్టు చేయండి, మీరు దీవించబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా సరే బాల్య దినంలోనే చక్కగా వంగదీస్తే వంగుతారు బిడ్డలారా. కొంచెం పెరిగారంటే 2 ఏళ్ళలాగు 3 ఏళ్ళలాగు తను చెప్పినట్టు నువ్వు నడవాల్సి వస్తుంది. తను ఇష్టపడిన డ్రెస్ని నాకు కొని అంటది, అంతే. అంతేనా రాయప్ప గారు? అంతేనా కాదు? ఇప్పుడు మీ మనవరాలను చూస్తున్నావా? చూస్తారు, చూడకుండా ఎందుకుంటారు? ఇప్పుడు ఇంకో బిడ్డ వస్తుంది, 3వది వస్తుంది ఇక్కడికి, రేపు వస్తుంది నెలాఖరు నుంచి. ఇక ఆమె విచిత్రాలు చూడాలి. ఇప్పుడు ఆ దొరసానులు వాళ్ళిద్దరిని దిద్దలేక ఇప్పుడు ఎన్ని తగాదలు అవుతాయో. నేనేమనంటే ఇక మొఖాలు పెడతల్లాగా పెట్టుకొని ఎటు తిరుగుతారో. ఇక ఏరా అంటే ఏంటి మాకు తెలీదా ఏంటి అంటారు. ఇప్పుడు అయ్యా అట్ట కాదురా, ఇట్ట వంచండి అయ్యా అంటే నా గర్భాన పుట్టిన పిల్లలు కూడా వంగుతారని గ్యారంటీ ఏం లేదు. నా గర్భాన పుట్టిన బిడ్డలకైనా ఏ సంతానానికైనా ఒకటే చెప్తున్నాను,
మొక్కై వంచందే మోనై వంగదంట. ఇంకా సామెతలో చూస్తే చాలా డైరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? దేవునికి మహిమ. ప్యాట్మెంట్ ఒకటికో సరవాలంత ఎక్కువ అంటే పడిపోవాలి, సిక్స్లు పడాలి. అప్పుడేమవుద్ది? గడగడగడగడలాడతారు. నేను చెప్తున్నాను, పరిశుద్ధత నేర్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా బిడ్డలను పెంచాను. అప్పుడు నాకు జ్ఞానం లేదు, నష్టపోయాను. జ్ఞానం వచ్చింది, నష్టపోయిన తర్వాత మళ్ళీ జ్ఞానం మమ్మల్ని బాగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అందుకనే ఆ 13లో ఏమంటుందంటే దురభిమాన పాపములలో పడకుండా. ఇప్పుడు దావీదు చూడండి, రాజు కదా. రాజు ఏం చేశాడు చెప్పండి? రాజు తనకి రాజరికం అధికారం ఉంది కదా అని చెప్పి బెత్షెబాని తన వశాన్ని చేసుకున్నాడు. గమనించారా? ఉరియా భార్య ఉరియాని కూడా చంపించాడు, అబద్ధం ఆడాడు, 3 పనులు చేశాడు. తన రాజరికాన్ని బట్టి గర్వించాడు. గర్వంలోంచి ఎన్ని పొరపాట్లు వచ్చినాయి? 3 పొరపాట్లు వచ్చినాయి. ఒకటి చంపాడు, ఒకటి తెచ్చిపెట్టుకున్నాడు, మూడవది అబద్ధం ఆడాడు. గమనించారా? 3 రకాల పాపాలు జరిగినాయి దావీదు జీవితంలో. అదే దురాభిమాన పాపం అంటే అదే, గర్వంతో కూడిన పాపం అంటే అదే. దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు దావీదుకి ఈ 3 రకాల పాపాలని దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలుగుతున్నాడు. కారణం ఏంటంటే అతనికి వాక్యం యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అతనికి ప్రత్యక్షత ఆ ప్రకృతిలో నుండి ఆలోచించడం వలన ఆ దేవుని యొక్క సంగతులు ప్రత్యక్షపరచబడ్డాయి. ఈ రోజున మనలో ఈ పాపాలు తొలగట్లేదంటే కారణం ఏంటంటే దేవుడు మనకు ప్రత్యక్షపరచుకోలేదు, ఆయన మనకు అర్థం కాలేదు, ఆయన మనకు గ్రహింపు కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ ఉదయకాలంలో దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను యాలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. చూసారా? అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడవుతాడంట. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు దావీదుకు అర్థమైన జీవితం ఏంటంటే నిందలేని జీవితం. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? మచ్చ డాగు కళంకం లేని జీవితాన్ని దేవుడు వాక్య ప్రత్యక్షత ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దావీదు ఆ వాక్య ప్రత్యక్షత ద్వారా నిందలేని జీవితం చేయడానికి దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి సహాయం చేసింది. ఈ రోజున మన పాపం మనలోనే ఉంటుందంటే మనకు వాక్యం యొక్క ప్రత్యక్షత అర్థం కావట్లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీతి నిమిత్తమై శిక్ష వేయాలంట. గమనించారా? ఎఫెసీ పత్రికలో ఏమంటాడు? 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే. ఏంటిదంట? తల్లిదండ్రుల మాట వినటం అనేది పిల్లలకి విధేయత, అది ధర్మం అంట. నీకు మేలు కలుగునట్లు. ఏం జరిగిద్దంట? మేలు కలుగుద్దంట. మీకు మేలు అని అంటే ఆ మేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తం అని అర్థం. దేవుని యొక్క చిత్తమే మనిషికి మేలు చేస్తుంది. నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మానించండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఏమవుతారంట? దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటి? మరణం లేని జీవితాన్ని పొందుతారు. దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూసారా? వాగ్దానంతో కూడిన, ఇది వాగ్దానం అంటే వాగ్దానంతో కూడినటువంటిదంట, అది మొదటిదంట. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను. ఎక్కడ? ఏ శిక్షలో? ప్రభువు యొక్క శిక్షణ ఉంటుంది. ఇక్కడ తప్పు చేస్తే స్కూల్లో ఏం చేస్తారు?
పాఠం చదవలేదనుకో, అక్షయ మీ మిస్ గారు ఎన్నిసార్లు కొట్టింది, చేతి మీద కొట్టిందా, కొట్టిందా కొట్టలేదా? ఆ, అంటే శిక్ష వేశారా? మరి పరలోకం బోడి పిచ్చి చదువులు చదవటానికే కొడితే పరలోకం తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఎన్నిసార్లు కొట్టాలా? రాయపు గారు, ఎవరైనా పాస్టర్లు నిన్ను కొట్టారా? వాళ్ళనే కొట్టావా? ఆ, ఒప్పుకుంటారమ్మా? ఇప్పుడు బెత్తం తీసుకొని నిహాలయని కొడితే, ఇసాకాయని కొడితే ఒప్పుకుంటారా? ఇసాకాయ ఒప్పుకుంటారా? మీ మమ్మీ డాడీ ఒప్పుకుంటారా కొడితే? ఇప్పుడు ఏం చేద్దాం ఇసాకాయ మరి? ఆహా, మరి నిన్ను కొట్టినా కూడా మరి మీ ఇంట్లో చెప్పకూడదు, మరి ఏం చేస్తావు? ఆహా, ఇంటికి పోడంట. 12 ఏళ్ళకి యేసయ్య ప్రతిష్ఠించుకున్నట్టు ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుల యొక్క శిక్షలో వాళ్ళని పెంచాలంట. దేవుడు చెప్తున్నాడు ఆ మాటలన్నీ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దావీదు అంత చక్కటి అనుభవాన్ని కలిగిన వాడిగా జీవించాడు. కాబట్టి ఉదయకాలంలో మనందరం కూడా దావీదుకి దేవుని యొక్క ప్రత్యక్షత దొరికినప్పుడు ఏ జీవితం అయితే జీవించాడో అలాంటి జీవితాన్ని ప్రభు మనందరికీ, మన కుటుంబాలకి, మన బిడ్డలకు అనుగ్రహించి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రిన్సి మోకరించు తల్లి. ప్రార్థన. ప్రిన్సి తల్లి ప్రార్థన చేస్తుంది. చేతులతోమ్మా ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, నీకు స్తోత్రం నాయన. నాయన, ఈ పునరుద్ధాన దినాన్న నీ సత్యవాక్యమును నాయన మాకు బయలుపరుస్తూ వచ్చావు. దావీదుకి సహజమైనటువంటి ప్రత్యక్షతను, వాక్య ప్రత్యక్షతను, ఆ వాక్య ప్రత్యక్షత ద్వారా మాకు అనుగ్రహించినటువంటి గుణ లక్షణాలను ప్రభా దావీదుకు బయలుపరిచావు. దావీదు ఆ ప్రత్యక్షత పొందినప్పుడు ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఇదిగో నీ వాక్యమే, మేలిమి బంగారము కంటే కోరదైనది నీ వాక్యమే, జుంట తేనె దారుల కంటే కోరదగినది నీ వాక్యమే. అయ్యా, నీ సేవకును పొరపాటు లేకుండా రహస్య పాపాలను, రహస్యముగా చేసిన తప్పులను నన్ను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చేటువంటి దేవుడవయ్యా. దురాభిమాన పాపంలో పడకుండా ఆపి వాటిలో నుండి నన్ను తప్పించి అయ్యా, అప్పుడు యథార్థపరుణ్ణై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిగా నీ ఎదుట జీవిస్తానయ్యా అని దావీదు తన్ను తాను అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునట్లుగా అయ్యా నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. 14 వచనాల్లో ఉన్నటువంటి 10 సంపూర్ణమైనటువంటి గుణముల ద్వారా దేవుడు దావీదును దర్శించాడు. ప్రభు ప్రత్యక్షతను దావీదుకు అనుగ్రహించాడు. ప్రకృతిని చూచి ఆలోచించడం వలన ప్రకృతుల ద్వారా బోధించబడ్డాడు దావీదు. గ్రహింపులోకి వచ్చాడు దావీదు. ఇదిగో దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన వాక్యం యథార్థమైందని, అది ప్రాణాలని తెప్పరిల్ల చేస్తుందని, ఆయన శాసనాలు నమ్మదగినవని, ఆయన బుద్ధిహీనులకు జ్ఞానాన్ని కలుగజేస్తాడని, ఆయన ఉపదేశంలో నిర్దోషమైనవని, అవి మన హృదయాలకు సంతోషాన్ని కలిగజేస్తాయని, అది నిర్మలమైనదని, కన్నులకు వెలిగిచ్చున్నదని, అది పవిత్రమైనదని, అది న్యాయమైనది, సత్యమైనదని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఈ రోజున మనకి ఈ వాక్యము యొక్క ప్రత్యక్షత రాకపోతే మనం ఈ రోజున మోసగించబడతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ సత్యవాక్కును పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దావీదుకు అనుగ్రహించబడిన 2 ప్రత్యక్షతల ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో.
స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభుకు సమర్పించుకుందాం. తాతయ్యకి అమ్మా, ప్రిన్సి తాతయ్యకి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభుకు సమర్పించుకుందాం. ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా, ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా, మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం, మరణము కంటే